నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మంగ్లీ వర్సెస్ సుబ్బు కేసు ఎక్కడ చూస్తున్నా ఇదే కనిపిస్తూ వస్తోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న నిందితుడి పేరు మధు. ఆ మధు తెరపైకి వచ్చాడు. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యి అసలు ఇంతవరకు ఎవరైతే బాధితుల్లో ప్రధానంగా మాట్లాడుతున్న హేమంత్ ఉన్నారో ఆ హేమంత్ దగ్గర డబ్బులున్నాయి, నేను తనకి డబ్బులు ఇచ్చాను, తను నాకు డబ్బులు ఇస్తేనే నేను ఎవరికైనా ఇవ్వగలుగుతానని పెద్ద ట్విస్ట్ చేశాడు. ఈ మధు ఎందుకు హేమంత్ మీద పేరు చెప్తున్నారు? ఇన్ని రోజులు వేణుడుగుల గారు చాలా మంచి వ్యక్తే, మధ్యవర్తిత్వం వహించారన్న వేణుడుగుల గారి పేరు ఎఫ్ఐఆర్ లో మళ్ళీ ఎందుకు వినిపిస్తోంది? ఇదంతా జరుగుతుంటే ఇంతమంది బాధితులు బయటకు వచ్చి ఇంత పెద్ద విషయాన్ని చెప్తుంటే రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కరు కూడా ఎందుకు స్పందించట్లేదు? అన్ని డీటెయిల్స్ ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. మంగ్లీ వర్సెస్ సుబ్బు. అసలు ఈ కేసు మోసం చేసిన వాళ్ళు వర్సెస్ బాధితులుగా ఉండాలి, కానీ కట్ చేస్తే సుబ్బు గారు, అడ్వకేట్ సుబ్బు గారు వర్సెస్ సింగర్ మంగ్లీ గారిగా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మధు అనే వ్యక్తి సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో చాలా క్లోజ్ అని, దీని వెనక ఖచ్చితంగా మంగ్లీ ఉంటుందనేది బాధితుల వాదన. అయితే మన వాదన చట్టపరంగా న్యాయపరంగా వ్యాలిడా కాదా అనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ఇక్కడ నేరుగా మంగ్లీ పేరు లేదు, తను డైరెక్టర్ కాదు, తను ఫోన్ చేసి ఎవరికి డబ్బులు ఇవ్వమని చెప్పలేదు కనుక ఇవన్నీ లీగల్ గా ఎంతవరకు పాసిబిలిటీస్ అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఎమోషనల్ గా వేరు, మన న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం జరగాలంటే ఆలోచించాల్సిన విధానం వేరు. రెండోది, మధు తెర మీదకి వస్తే మధును అరెస్ట్ చేపిస్తే అయిపోతుంది, మంగ్లీ ఆ మధుకి వ్యతిరేకంగా బాధితుల పక్షాన మాట్లాడితే సరిపోతుందన్నారు. కట్ చేస్తే కేసు పెట్టడం కాదు, ఏం కాదు, మధు తెర మీదకి వచ్చేసి అసలు మోసం మేము చేయలేదు, కేవలం 4 కోట్లే, అది కూడా రివర్స్, నేను ఎంతవరకు ఎవరైతే బాధితుడు అని చెప్తున్నారో హేమంత్కి ఇచ్చేసానని ఇట్లా ట్విస్ట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే వేణుడుగుల గారు చాలా మంచి వాళ్ళు, వేణుడుగుల గారు పంచాయతీ మధ్యవర్తిగా ఉన్నారు తప్ప ఆయన ఏమనలేదన్నారు. చాలా ఛానల్స్ లో వేణుడుగుల గారు మనసుమన్లో కూడా ఏమన్నారంటే ఆయన అసలు నేను మంగ్లీకి చెప్పాను మధు పేరు రివీల్ చేయండి, మధు మీద కేసు పెట్టండి అయిపోతుంది అని అన్నారు. కానీ సుబ్బు గారు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ లో వేణుడుగుల తనని చంపుతానని బెదిరించినట్టుగా, నా గురించి తక్కువ అంచనా వేయకు, ఈ కేసు వాపసు తీసుకో, ఇటువంటి మాటలతో బెదిరించారు అనే అర్థం వచ్చేలాగా ఎఫ్ఐఆర్ లో కేసు ఎందుకు నమోదైంది? ఇదంతా తిరిగి ఎక్కడికి వస్తుంది? సరే, మధు, మంగ్లియా, హేమంత, సుబ్బు గారు ఇవన్నీ పక్కన పెడితే బాధితుల పక్షాన్ని ఇప్పుడు ఎవరున్నారు? ఇంత జరిగిన తర్వాత మధు వస్తాడేమో, ఒప్పుకుంటాడేమో, డబ్బులు ఇస్తాడేమో అనుకుంటే ఆయన క్లియర్ గా నాదే తప్పు లేదు అని ఎవరైతే బాధితుడు ఉన్నాడో హేమంత్ మీద నింద వేసి కూర్చున్నాడు. ఇదంతా చూస్తుంటే బాధితులకు డబ్బు వస్తుందని ఏ కోశానైనా అనిపిస్తుందా? మీరే ఏవైనా చేసుకోండి, కానీ మధ్యలో బాధితులను ఎందుకు? మీరు ఏ చరిత్ర అయినా చూడండి, పెద్దవాళ్ళు కొట్లాడుకుంటారు, లాభపడ్డ వాళ్ళు లాభపడతాడు, చివరికి నష్టపోయేది పేదవాడు, వాయిస్ లేనివాడు. ఈ కేసు అంతా కూడా రాంగ్ రూట్ లో పోట్రే అవుతుంది. అసలు ఇంత జరుగుతుంటే ఒక రాష్ట్రంలో 2 రాష్ట్రాల ప్రజలు ఇంక్లూడ్ అయి ఉన్నారు ఇందులో, ఏపీ తెలంగాణ. కానీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, ప్రతిపక్షంలో నేతలు, అసలు ఏమైనా అంటే రోడ్డు మీదకి వచ్చే చాలా పార్టీల నేతలు ఎందుకు నోరు మూసుకుని ఉంటున్నారు? ఎందుకు బాధితుల పక్షాన నిలబడట్లేదు? ఎందుకు ఒక వాయిస్ ఎందుకు ఒక్కరు కూడా రేజ్ చేయట్లేదు? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఏమైనా కానివ్వండి, పేద ప్రజలకు ఎవరైతే ఇందులో ఒక్కొక్క రూపాయి కష్టపడి తీసుకొచ్చి డబ్బు పెట్టిర్రో వాళ్ళకు డబ్బు వస్తుందా రాదా? ఇది ఒక్కటే క్వశ్చన్, ఇది $1 మిలియన్ క్వశ్చన్. మనం చరిత్ర చూస్తే విజయమాల్య దగ్గర నుంచి ఎవరిని చూసుకున్నా బాగా హైప్ అవుతుంది, వాళ్ళు 100,000 కోట్లు పట్టుకుంటారు, దేశాలు దాటి వెళ్ళిపోతారు. ఎవడైనా బాధితుడు, పేదవాడు లాభపడ్డట్టు వాడికి డబ్బులు వచ్చినట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా? దయచేసి బాధితులంతా ఏకం కండి. నేరస్తులు ఎవరనేది న్యాయస్థానాల్లో చట్టాల్లో తేలుతుంది, కానీ అప్పటి వరకు కోల్పోయిన నష్టానికి పెట్టుకున్న పైసలకు వీళ్ళు అసలు ఇవ్వరు. కానీ వీళ్ళు ఎక్కడైతే అప్పు తీసుకుని వచ్చిర్రో, ఎక్కడైతే బ్యాంకుల్లో బంగారం పెట్టిండో వాడు వడ్డీ ఇవ్వకుండా ఆగడు, బంగారాన్ని వేలేం వేస్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందటికి వస్తారు, వీళ్ళందరికీ వడ్డీ పెరుగుతుంది. 10 లక్షలు కాస్త 5 ఏళ్లలో 20 లక్షలే కూర్చుంటది. అప్పటి వరకు వీళ్ళు అదే 10 ముక్కి మూలిగిస్తే మిగిలిన 10 లక్షలు ఎవరు కట్టాలి? కనుక చాలా ప్రమాదంలో బాధితులంతా ఉన్నారు. ఇది న్యాయం జరగదు, ప్రజాక్షేత్రంలో న్యాయం జరగాలి. వీళ్ళంతా ఈ డ్రామా మధ్య, ఈ సెలబ్రిటీల మధ్య, ఈ హడావిడి మధ్య న్యాయం జరగదు. మీరు వెళ్ళి నిరాహార దీక్షకో ఎక్కడైనా ప్రజాక్షేత్రం మధ్యలోనో కూర్చొని మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ దీక్షను వదలము, దయచేసి పార్టీలు ఇన్వాల్వ్ కావాలని అడగండి. ఎందుకంటే ఎవరైతే పేదల పక్షాన్ని నిలబడతాన్న సుబ్బు గారికి ఏమో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లాగా బ్రీత్ టెస్ట్ చేస్తారు. దీనివల్ల అసలు పోలీసులు ఎవరి పక్షం అర్థం కానంత డ్రామా ప్రజల్లో నెలకొంది. మంగ్లీ గారు అసలు నాకు సంబంధం లేదంటారు, లేదు శివ ఇన్వాల్వ్ అయ్యిండు, అసలు మదెవరో తెలియదు అంటారు. మంగ్లీ గారివి మధు ఫోటోలు బయటకు వస్తాయి, ఎవరో వచ్చి నన్ను ఫోటో అడిగితే నేను చేయాలని ఏమంటది? ఇంత కన్ఫ్యూజన్ లో ఇదంతా ఒక డ్రామా అవుతుంది. మనకు కావాల్సింది పేదల డబ్బులు కావాలి. ఇందులో ఎవరు ముందుకు వస్తారు, ఎవరు రారు, అటువైపు ఒక చిన్న ఆశయం ఉందంటే మధు మీద కేసు పెడతారు, మధు డబ్బులు ఇస్తారంటే మధు బయటకు వచ్చేసి అసలు నాకు సంబంధం లేదు, మొత్తం హేమంత్కి ఇచ్చిన డబ్బులు, నాకు హేమంత్ డబ్బులు ఇస్తే తప్పయ్యి అంటారు. అంటే ఇప్పుడు ఏమైంది? మంగ్లీ సుబ్బు అయిపోయింది, మధు అయిపోయింది, మధు వర్సెస్ హేమంత్ అయింది. మరి బాధితులు వర్సెస్ న్యాయం
ఈ సబ్జెక్ట్ వద్దా మనకు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు వర్సెస్ వాళ్లకు న్యాయం ఇది వద్దా మనకు? ఇందులో ఎవరు ఇవ్వాలి? దీన్ని కేవలం 2 వర్గాల ఇగోలుగా కాకుండా ప్రతి పేదవాడి కష్టంగా, బాధగా, ఇది చాలా తీవ్రమైన సమస్య. ఎవరు ఇందులో ఆత్మహత్యల్లాగా వెళ్లేది తెలియదు. ఒక ప్రాణం పోయేదాకా చెలించదా సమాజం? ఆత్మహత్యలో హత్యలో అయ్యేదాకా వద్దు. వీళ్ళు బెదిరించుకొని నిన్ను చంపుతాం, నిన్ను లేపేస్తాం, ఇవి కాదు. అక్కడ బాధితులు ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయండి దయచేసి. వాళ్లకు డబ్బులు ఇవ్వండి. అందరూ ఒక దగ్గర కూర్చొని దయచేసి రాజకీయ నాయకులారా, వీళ్ళందరూ ఎవరైతే బాధితులో వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే వాళ్ళ మీరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 100ల్లో ఉన్నారు. వాళ్ళ ఓట్లు వేసుకుని అధికారంలో ఉండి, లేదా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఇండపొండి తిరగడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్షాలు కదలండి. ఇంత పెద్ద న్యూస్ మీకేం వినబడట్లేదు, కనబడట్లేదు అనుకోవడానికి లేదు. మీరు అన్ని చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి సోషల్ మీడియా సెల్ ఓపెన్ చేస్తే ఇదే న్యూస్, టీవీ పెడితే ఇదే న్యూస్. ఇందులో పెద్ద పెద్ద తలలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నిజాలు భగవంతుడి కెరక. దయచేసి ఫస్ట్ బాధితులకు ఈ డబ్బు పలానా వ్యక్తి దగ్గర ఉంది, పలానా వ్యక్తి దగ్గర ఉంది, మేము ఇస్తాం. సరే ఇప్పుడు లేకపోవచ్చు, అది మొత్తం మీరు వాడుకొని ఉండొచ్చు. ఇంత టైంలో ఇస్తాం, విత్ ఇంట్రెస్ట్ ఇస్తాం మేమని ఒక ప్రామిసరీ నోట్, ఒక బాండ్ ప్రెస్ ముందు పోలీసుల సమక్షంలో ప్రజా కోర్టులో ఆ బాధితులందరికీ మీరు ఒక మాట రాతపూర్వకంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక్కొక్క పార్టీ నుంచి పెద్ద మనిషి వచ్చి కూర్చొని దీన్ని సాల్వ్ చేయండి. తినేవాడు తిమింగళంలాగా తింటూ వాడు అట్లాగే బలవాల్సిన అవసరం లేదు. పేదవాడు ఎప్పుడు బలి కావాల్సిన అవసరం లేదు. శ్రామికుల పక్షాన, పేదవాడి పక్షాన, బాధితుల పక్షాన నిలబడ్డ వాడికే శాశ్వతంగా విజయం ఉంటది. కానీ ఇప్పుడు ఇందులో ఈ డబ్బులు ఎవరు తిన్నా కర్మ అనేది ఒకటి ఉంటది, అది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కానీ దానికి టైం పడుతుంది. మహాభారత రామాయణంలోనే 12 ఏళ్ళు 14 ఏళ్ళు పట్టింది దేవుళ్ళకి విజయం రావడానికి. వీళ్ళు పాపం పేదవాళ్ళు బాధితులు. ఇటువై మా కడుపు కొట్టిర్రయ్యా అంటే రివర్స్ వాళ్లే నిందితులు అని వాళ్ళ మీద కొత్తగా ఇప్పుడు కొంతమంది అడ్వకేట్లు మధు వచ్చి ఇవి మాకు సంబంధం లేదు హేమంత్ది అంటే ఎంత అన్యాయం ఇది. డబ్బుల కట్టలు కనబడ్డాయి, నోట్లు కనబడ్డాయి, లెక్క పెట్టుకుంటున్నారు. అప్పుడేమో నవ్వు ఒక మొహం మీద ఆ నోట్ల కట్టలు ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదంటే ఇది కరెక్ట్ కాదు. అంతరాత్మలకు తెలిసి ఎవరు తప్పు చేసారో దయచేసి మీకు అందరిలో ఒప్పుకోవడానికి మీకు ఆత్మాభిమానమో లేకుంటే ఇంత జరిగిన తర్వాత నేను బయటపడిపోవద్దు అనుకుంటే ఇంటర్నల్ గా కూర్చోండి. వీళ్ళందరినీ పిలిపేయండి. వాళ్ళకి కావాల్సింది పాపం డబ్బే. ఆ బాధితులకి ఏం ఫేమ్ అవసరం లేదు. మేము బయట ఒప్పుకోగానే ఇంక మీ డబ్బులు మీకు ఇస్తామని కొంతమంది వాళ్ళ తరపు వీళ్ళ తరపు పెద్ద మనుషులతో కూర్చొని వాళ్ళకి ప్రామిసరీ నోట్లు రాసిచ్చి ఇది బయటకు వెళ్ళడం వద్దు, మీ డబ్బు మీకు ఇస్తామనండి. వాళ్ళు ఇప్పుడైనా అసలు కేసు పెట్టరు. వాళ్ళకి ఏం అవసరం లేదు. పాపం వాళ్ళు ఆశపడ్డది డబ్బు కోసమే. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలు. మీరు బయట చెప్పకుండా కనీసం వాళ్ళని పిలిపి దీన్ని సార్ట్అవుట్ చేయండి ప్లీజ్. మరొకసారి కోరుతున్నాం, పేదలకు న్యాయం చేయాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.